భారత్ సమ్మిట్ లో కాంగ్రెస్ మూల సిద్ధాంతాలపై చర్చిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీ ప్రభుత్వం కోర్ ఐడియాస్ పైనే డిస్కషన్ జరిగిందన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతం సత్యం, అహింస, సామాజిక న్యాయం అని చెప్పుకొచ్చారు. గ్లోబల్ జస్టిస్ కోసం రాహుల్ గాంధీ న్యాయ్ నినాదంపై చర్చ జరిగిందన్నారు. పెహల్గాంలో జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండించినట్లు చెప్పారు. సమ్మిట్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మిట్. ఇది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపంచం అంతా కూడా రెండు దేశాల మధ్య విడిపోయి కోల్డ్ వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రపంచానికి ఒక విదేశాంగ విధానాన్ని, అట్లాగే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈ కోల్డ్ వార్ కారణమవుతున్నటువంటి దేశాలతో కాకుండా ఒక నాన్ అలైన్మెంట్ మూమెంట్ అని తీసుకొని భారతదేశం ప్రపంచానికి ఆనాడు నాయకత్వం వహించింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పెరుగుతున్నటువంటి ఒత్తిళ్లు, యుద్ధ వాతావరణం, హింస, అట్లాగే అసమానత్వం, ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానత్వం, వీటన్నిటి మధ్యన అశాంతితో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి అహింస, నాన్ వైలెన్స్, సత్యం, ట్రూత్ అండ్ జస్టిస్, సోషల్ జస్టిస్, ఈ మూడు ప్రాథమిక మూల సిద్ధాంతాలతో మరొకసారి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అట్లాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆనాటి నెహ్రూ గారి స్ఫూర్తితో మరొకసారి ప్రపంచానికి ఎప్పుడు సమస్యలు ఉత్పన్నమైన కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న రాజకీయ పార్టీగా ఈ ప్రపంచానికి దిశా నిర్దేశం చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికి ఈ భారత్ సమ్మిట్ని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాలని ఆలోచన బేస్గా చేసుకొని ఈ భారత్ సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు పెద్ద ఎత్తున ఈ భారత్ సమ్మిట్కి ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళు, శాంతి కాముకులు, గ్లోబల్ జస్టిస్ జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళు, అసమానత లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనుకున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ భారత్ సమ్మిట్లో పాల్గొనడానికి ఇక్కడ వచ్చారు. అనేక దేశాలు ఇందులో పాల్గొన్నాయి. పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున 8 ప్యానల్స్గా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లోజ్డ్ డోర్స్ డిస్కషన్ జరిగాయి. వాటిలో మల్టీలేటరలిజం, యూత్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఎంపవర్మెంట్, క్లైమేట్ జస్టిస్, సోషల్ జస్టిస్, పీస్ అండ్ తెలంగాణ రైజింగ్, అన్ని అంశాలతో చర్చలు అనేక రకాలుగా జరుగుతూనే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఇటు సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధిని రెండింటినీ మేళవించి
కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు ఎట్లా చేసిపోతుందో కూడా డెలిగేట్స్ అందరికీ వివరించడం జరిగింది. ఈ వివరణలో పాల్గొన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, దేశాధినేతలు అందరూ కూడా తెలంగాణ తీసుకున్నటువంటి భారత్ సమ్మిట్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల వారు సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా ఈరోజు గ్లోబల్ జస్టిస్ కోసం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి న్యాయ అనేటువంటి సిద్ధాంతం పైన గ్లోబల్ జస్టిస్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రక్రియని ఇందులో పాల్గొన్నటువంటి డెలిగేట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా స్వాగతించారు. ఈ విషయాలన్నీ మీ ద్వారా తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు మనందరికీ తెలిసిందే అత్యంత బాధాకరమైనటువంటి ఒక సంఘటన కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి టూరిస్టుల పైన జరిగినటువంటి టెర్రరిస్టుల దాడిని పాల్గొన్నటువంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా నిన్న సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు దానికి వ్యతిరేకంగా క్యాండిల్ లైట్ చేసేటువంటి కార్యక్రమంలో ఈ డెలిగేట్స్ అందరూ కూడా మేము కూడా పాల్గొంటాం, మా సాలిడారిటీ కూడా మేము ప్రకటిస్తున్నాం టెర్రరిజానికి వ్యతిరేకంగా అని చెప్పి వారందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కలిసి చేస్తున్నటువంటి క్యాండిల్ లైట్ కార్యక్రమం, ట్యాంక్ బండ్ చేసే కార్యక్రమంలో ఈ డెలిగేట్స్ అందరూ కూడా 6:30కి పార్టిసిపేట్ చేసి వారి సాలిడారిటీని కూడా ప్రకటించడానికి బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అహింసా విధానాన్ని, సోషల్ జస్టిస్ని, ఇంక్లూజివ్ గ్రోత్ని మాట్లాడటమే కాదు, ఈ దేశంలో దేశ ప్రజలతో మాట్లాడటమే కాదు, ప్రపంచంతో కూడా ఈ అంశాలపైన మాట్లాడుతూ వీటి పట్ల కాంగ్రెస్ పార్టీ విధానాలని ఆ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి డెలిగేట్స్ కూడా దీంట్లో పాల్పంచుకునేటట్టు చేయటమే కాకుండా ఈ ప్రపంచానికి జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నిటిపైన ఖండించేటువంటి ఒక అతిపెద్ద వేదికని ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్లస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రపంచానికి అందిస్తూ ఉంది. దేశం కోసం, దేశ ప్రజల శాంతి కోసం, దేశం పైన టెర్రరిస్టులు చేసిన దాడికి వ్యతిరేకంగా మా నాయకులు నిన్ననే మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మిగతా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులంతా కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు ఇటువంటి టెర్రరిస్టుల దాడులకు వ్యతిరేకంగా నిలబడి శాంతి, అహింసా మార్గాలతో గ్లోబల్ జస్టిస్ కోసం ముందుకు నడుద్దామని ఇచ్చినటువంటి పిలుపుని ఈరోజు పూర్తి స్థాయిలో మేము దేశవ్యాప్తంగా అమలు చేయటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెలిగేట్స్ కూడా దీంట్లో భాగస్వాములు చేసి ముందుకు నడిపిస్తున్నందుకు నిజంగా ఆ పాత్ర ఈరోజు ప్రపంచానికి అవసరమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, ఐడియాలజీ ముందుంటుందని చెప్పి మరొకసారి ఈ భారత్ సమ్మిట్ ద్వారా మేము నిరూపిస్తూ ఉన్నాం. భారత్ సమ్మిట్ అనేది